ఇక్కడ చూడండి మా ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పీ అండ్ క్యూ ఈజ్ 6:7. ఇక ప్రజెంట్గా పీకి క్యూకి ఎలా ఉందంట మన 6:7 ఉందంట. రైట్. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్. ఇఫ్ క్యూ ఈజ్ 4 years ఓల్డర్ దాన్ పీ, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పీ అండ్ క్యూ ఆఫ్టర్ 4 years అన్నాడు. ఎస్, ఇఫ్ క్యూ ఈజ్ 4 years ఓల్డర్ దాన్ పీ, క్యూ ఈజ్ 4 years ఓల్డర్ దాన్ పీ అంటే క్యూ పెద్దవాడు అంట. క్యూ మైనస్ పీ చేస్తే ఏంటమ్మా 4 years రావాలట. క్యూ అనేవాడు పీ కంటే 4 years ఓల్డర్ అంటే పెద్దవాడు. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద రేజెస్ ఆఫ్ పీ అండ్ క్యూ ఆఫ్టర్ 4 years. ఆఫ్టర్ 4 years అయితే పీకి క్యూకి రేషియో ఎంత ఉంది అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే జాగ్రత్త వినమ్మా. ఇప్పుడు 6, 7 అనేది ఏంటి? పీ క్యూల యొక్క రేషియో. వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. డిఫరెన్స్ అంటే డైరెక్ట్ మీరు ఏం చేసుకోవాలి? 1/4 years అన్నట్టే కదా సార్. నో మరి 1/4 years అయితే 6 parts ఎంతమ్మా? 24. 7 parts ఎంత? 7 4 28. కానీ ఇప్పుడు కాదు మనకు కావాల్సింది. ఎప్పుడు కావాలి? 4 years తర్వాత వాళ్ళ రేషియో కావాలి. అంటే ప్రస్తుతం యొక్క వాళ్ళ యొక్క వయసు ఎంత? 24, 28 అయితే 4 years తర్వాత కావాలి కాబట్టి +4 యాడ్ చేస్తే అప్పుడు రేషియో వస్తుంది 28:32 వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఇక 4 టేబుల్ తీసుకోవచ్చు కదా. 4 7 28, 4 8 32. సో దట్ విల్ బి యువర్ ఆన్సర్ 7:8.